హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నారా లేదా అన్న దానిపైన ఈరోజు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేశారు. అలాగే టెట్ ఫలితాలు ఈరోజు వస్తాయా లేవా ఏంటనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. హాల్ టికెట్స్ మరియు టెట్ డిఎస్సి ఫలితాలకు సంబంధించిన వివరాలు మీకు తెలియజేస్తుంటాం. వివరాలకు వస్తే ఇప్పుడు చూడొచ్చు, మనకు డిఎస్సి ప్రక్రియ నిలిపివేయలేమంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ హైకోర్టు ధర్మాసనం చెప్పింది. అయితే ఉపాధ్యాయుల నియామక ప్రభుత్వ నిర్ణయం, అందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిన సీజర్ ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం చేసింది. అయితే డిఎస్సి అంతా ఎన్నికల కమిషన్ చేతిలోనే ఉంది అన్నట్టుగా సమాధానం. డిఎస్సి పరీక్ష సిద్ధమవుతున్నటువంటి 4.7 లక్షల మంది ఈసీ అనుమతి వచ్చే వరకు టెట్ ఫలితాలు నిలుపుదల, డిఎస్సి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అనుమతి కోరనుంది. అయితే ఇక్కడ చూడొచ్చు, మనకు డిఎస్సి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ కోరనుంది. దీనికి నిర్ణయం ఎలాంటి వస్తుందో చూడాలి. గత 3 రోజుల్లో 3.39 కోట్ల విలువైన వస్తువులు జప్తు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. వివరాల్లోకి వస్తే కనుక డిఎస్సి ప్రక్రియ ఏదైతే ఉందో చాలామంది దీన్ని నిలుపుదల చేయాలని, ప్రస్తుతానికి వాయిదా వేయాలని చాలామంది కోరారు. ప్రభుత్వ పాఠశాల ఆర్థికంగా వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని, ఈ విషయంలో అన్ని స్కూల్కి ఒకే రకంగా చూసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ డాక్టర్ గుంటపల్లి శ్రీనివాస్ హైకోర్టులో ప్రజాయోజన వ్యాజ్యం బిల్ దాఖలు చేశారు. పాఠశాల వివిధ ఉపాధ్యాయుల పోస్టులు మార్గదర్శకాల జీవోలు 11, 12కు సంబంధించి తదుపరి చర్యలని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే ఈ వ్యాజ్యంపైన సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపు న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ స్థానిక సంస్థల పాఠశాలల్లో ఇంగ్లీష్ నైపుణ్యం ఉన్న వారిని టీచర్లుగా నియమించడం లేదని, వారికి ఇంగ్లీష్ నైపుణ్య పరీక్ష నిర్వహించడం లేదని తెలిపారు. రెసిడెన్షియల్ మోడల్ గురుకుల పాఠశాలలో కూడా మాత్రమే ఇంగ్లీష్ చెప్తున్నారని చెప్తున్నారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఏదైతే మనకు ఏపీలో ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఉందో, డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అయితే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈలోగా టెట్ ఫలితాలు కూడా మనకు వాయిదా పడతాయని చెప్తున్నారు. చూద్దాం ఈరోజు రేపు మరి ఫలితాలు వస్తాయి రేపు అనేది. ఫలితాలు మాత్రమే వాయిదా వేస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ యథావిధిగా కంటిన్యూ చేస్తారన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి మీకు తెలియజేస్తుంటాను. కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతారండి. జై హింద్.